చేయాలి, మనం 3 మిలియన్ కొట్టాలి, సిరీస్ హిట్ అవ్వాలి. అవాహయామి, లైక్లు, షేర్లు, కమెంట్లు, అవాహయామి. ఏం చేస్తున్నావురా? మన సిరీస్ హిట్ అయ్యి మనకు సబ్స్క్రైబర్స్ రావాలని పూజ చేస్తున్నాను. రే, నువ్వు అనుకున్నవి పూజ చేస్తే కాదు, ఆడియన్స్ ప్లీజ్ చేస్తే వస్తాయి. అండి చూసారు కదా ఈ వేషాలు. వీడేదో చేసే ముందే మీరే వెంటనే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన పన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటి వరకు మనం చూసిన భైరవపురం కథ కొసరు మాత్రమే. దీని అసలు కథకి బీజం 17వ శతాబ్దంలోనే పడింది. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో కూడా స్వార్థం, ద్వేషం, కోరిక అలుముకుని ఒక ప్రళయాన్ని సృష్టించింది. ఆ ప్రళయం ఒక రణానికి దారితీసింది. ఎగసి పడుతున్న కత్తుల దాహాన్ని తీర్చడానికి వాటిని నెత్తుటితో తడపాల్సి వచ్చింది. ఆ రోజు సూర్యుడే కాదు, ఆ రాజ్యం కూడా అస్తమించింది. మిత్రమా, దీన్ని చెడు చేతులకి చేరకుండా సంరక్షించు. జరిగే How do you get started with digital marketing? With the complete digital marketing course on Udemy. విధ్వంసాన్ని ఎదుర్కోవడానికి మూసుకొని ఒక కేజీ అయ్యి. ఎద్దుగాండి కేజీ టమాటాలు. ఏంటి బరువు బ్యాలెన్స్ అవ్వట్లేదు? కావాలంటే కాటాలు చెక్ చేసుకోండి. చెక్ చేస్తా, కానీ నీ కాటాలో కాదు. ఏంటి 185 గ్రాములు తక్కువ వస్తుంది? ఎత్తు పట్టుకుని చెప్పేస్తారు. అదేం కాట? ధర్మ కాట. అది ధర్మ కాట అయితే మరి అంటే దొంగ కాట. మర్యాదగా కొన్ని టమాటాలు కవర్లు అయ్యి. మరి కొసరవరేస్తాడరా. మళ్ళీ అదోటి పాకెట్ నాకు. అదే లెక్క. తీసుకోండి బాబయ్య, రేపటి నుండి నా షాప్ పై చూడద్దా. నాన్నగారు పక్కన పాప అదిరిపోయిందండి. నాన్న పక్కన పెట్టుకుని అమ్మాయిలకు సైడ్ కొడతారా? పాప అంటే అమ్మాయి కాదండి, బంగారు పాప, చేప. ఆ మొక్క నేను పేకక ముందు చెప్పాలరా. అయినా ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను కదా, మళ్ళీ నీసెందుకు? రోజు కూరగాయలు తిని తిని రక్తం పచ్చబడుతుంది. See that this is not nice. You can see in real Fatmoji. నేను కాపాడిన ప్రాణం వీడిని జాగ్రత్తగా కాపాడుకో, నా రుణం తీర్చినట్టే. అబ్బబ్బబ్బబ్బా, నీ టైమింగ్ లో లేట్ ఉన్నా డేరింగ్ లో ముందుంటావు బేబమ్మా. దేవమ్మా, నువ్వు కనిపించట్లేదని పేపర్లో ఆడేద్దాం అనుకున్నాం, కానీ నాన్నే డబ్బులు పక్కన వద్దన్నాడు. అదేం లేదే, ఆడు అలాగా అంటాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావే? ట్యాంకే ఫుల్ మురికి, కంపు కొడుతుంది, కడిగేస్తా. ఈ రిన్ను సరిపెట్టి ఇప్పుడే తోమేస్తా. నా తలరాతి ఏడ్చిందిలాగా తుది వరకు తప్పదు ఈ గోల. అప్పుడెప్పుడో కట్టిన తాలికి ఎందుకు నేను తల వంచాలా? నీళ్ళతో నింపేసి ట్యాంక్ లోనే సమాధి చేస్తాం అనుకుంటున్నావేంటి? మరి తిన్నంగా ట్యాంక్ అడగకుండా పాటలు పాడుతున్నావేంటి? చూసారా ఫ్రెండ్స్, పెళ్ళైతే స్వేచ్ఛగా సాంగ్ పాడుకునే స్వాతంత్రం కూడా ఉండదు.
అసలు ఏంటి నీ ప్రాబ్లం? పెళ్ళాం కోరికలు తీర్చకుంటే మరి రియాక్షన్లు ఇలాగే ఉంటాయి. ఇది పిల్లమా ప్రేతాత్మ? కోరికలు సర్లే ఏంటో చెప్పు. పెళ్ళై ఇంతకాలమైంది, కనీసం పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్ళాలన్న జ్ఞానమన్నా ఉందా నీకు? జ్ఞానం ఉంది కానీ జోబులో డబ్బులే లేవు. నా ఫ్రెండ్స్ అందరూ కాశ్మీరు కులుమనాలని తిరుగుతున్నారు, కనీసం నువ్వు కూకట్పల్లికి కూడా తీసుకెళ్లలేదు. సర్లే సాయంత్రం ఒకటి తీసుకెళ్లి కుల్ఫీ ఇప్పిస్తాను. ఏడకో. ఛీ, నువ్వు నాతో మాట్లాడకు. పోన్లే, ప్రశాంతంగా ఉండొచ్చు. వాటర్ పడుతుందేంటి? మోటర్ వేస్తావేంటి? నన్ను ఇక్కడ జలసమ్మా చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? నన్ను ట్రిప్ కి తీసుకెళ్తానంటేనే తీస్తాను. అబ్బా, నిన్ను ట్రిప్ కి తీసుకెళ్లాలంటే నేను ట్రిప్ అవ్వకుండా ఉండాలి కదే. ఎక్కడికో దగ్గర తీసుకెళ్తానులే, ముందు మోత్తి. అయ్యి బాబాయ్, ముందు దీన్ని ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళిపోలే. దేవుడా, బడ్జెట్ లో బ్యూటిఫుల్ గా అయిపోయాయి. భయంకరమైన ట్రిప్ ఏదైనా ప్లాన్ చేయవయ్యా. హలో, ఓరే గవ్వా, గవ్వా? ఎవర్రా నువ్వు? నీ అవ్వా? నేన్రా మువ్వ. చిన్నప్పుడు ఒకే కంచలో తిన్నాం కదా బువ్వ. అవ్వా? ఒరే మొవ్వలు ముత్యాలవు, చెప్పరా గవ్వల గోవిందరాజు. అబ్బా నీకు ఈ చొంతుకి ఎన్నేళ్ళు అయిందిరా? నీ రేకు డబ్బా కొద్ది కూడా అన్నేళ్ళు అయ్యిందిరా. సర్లే, ఏం చేస్తున్నారా మొవ్వా? ఎలా ఉన్నావు? నాకేట జోవా, మన బోట్ ఎట్టుకుని ఫిషింగ్ వెళ్తే చేపల బదులు ఆ చేపలు పడిపోయారా. దాంట్లో ముత్యాలు ఏరుకుని పెద్ద మ్యాన్షన్ కొన్ని హోటల్ చేశాను రా. మ్యాన్సన్ హౌస్ తాగడానికే దిక్కుండేది కాదు, ఇప్పుడు మ్యాన్సన్ కొనేసావా? ఏదో అలా కుదిరిసిందిరా. నాకు తప్ప అందరికి బానే కుదిరితే. ఒరే గవ్వ, నా హోటల్ కి చీఫ్ గెస్ట్ గా నువ్వు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళాలరా. అలా అని చెప్పి నాకు 4 రోజులు బిల్లు బాధేద్దామనా? ఓరే నీకెందుకు బిల్లు వేస్తాను రా గవ్వ, నీకు ఫ్రీ. ఫ్రీయా? ఫ్రీయేరా, కాకపోతే ఒక కండిషన్. నీతో పాటు 4-5 కస్టమర్లు తెచ్చావు అనుకో, నీకు ఫ్రీ ఇచ్చేస్తాను. అప్పుడు నాకు బిజినెస్ అవుతుంది, నీకు ఫ్రీగా హాలిడే వచ్చేస్తుంది. ఫ్రీగా హాలిడే? లిల్లీని ఎక్కడికి తీసుకెళ్లిపోతే అదే హనీమూన్. ఒరే మొవ్వా, నాకు డీల్ ఓకే. ఎంతకీ లొకేషన్ ఎక్కడా?